ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన్ను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామమును సన్నుతింపబడునుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? ఆయన భూమి ఆకాశమును వంగి చూడ అనుగ్రహించున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. అటు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. అవును, దేవాది దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తూ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఆయన నామమును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. ఆయన ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడిని యెహోవాను పోలి ఉన్నవాడెవడని అడుగుతున్నాడు. ఆయన భూమి ఆకాశములు వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. అలా దేవుణ్ణి మనం స్తుతిస్తున్నప్పుడంట ఆయన భూమి ఆకాశములను వంగి చూస్తున్నాడంట. ఈ భూమి మీద ఎవరైతే స్తుతిస్తున్నారో, ఆరాధిస్తున్నారో అని దేవుడు ఆయన వంగి చూస్తుండగా ఆ వాళ్ళని స్తుతిస్తున్న వాళ్ళని ప్రధానులతోనూ, ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకు ఆయన సిద్ధపరుస్తున్నాడు. మరి ఉన్నత స్థానాల్ని ఎక్కించే దేవుడు. అంతేకాకుండా నేల నుండి దరిద్రులను, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తి ఆయన ఉన్నత స్థానాల్లోకి ఎక్కిస్తున్న దేవుడు. ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఆయన మనల్ని ఎక్కించాలంటే సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తయం వరకు ఎల్లకాలము యెహోవా నామము స్తుతి నొందదగినదని ఆయన మన జీవితాల్లో చేసిన మరి గొప్ప గొప్ప మేలును, ఆశ్చర్యకార్యాలు తలుచుకుంటూ ఆయనకే స్తుతి ఆరాధన చేసినప్పుడు దేవుడు మనల్ని ప్రధానులతోనూ మనల్ని కూర్చోబెట్టే దేవుడు. ఎక్కలేని ఎంతైన కొండకి ఎక్కించే దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. గొప్ప దేవుడు. ఆయన ఉన్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అటువంటి స్థితికి మనల్ని కూడా ఆయన ఆయన చెంతకు మనల్ని చేర్చుకోవాలని, ఆయన యొక్క సన్నిధిలో, ఆయన పరిశుద్ధ స్థలములో మనల్ని కూర్చుంటబెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలోకి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి చేరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరి, దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానే. మహాగణుడవు దేవా, అయ్యా ఇదిగో ఆకాశముల నుండి దేవా మమ్మల్ని వంగి చూస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఉన్నత సింహాసనం మీద దేవా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప కృపను దేవా మా మీద కుమ్మరిస్తున్నవాడా, నేను స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు దేవా, నిన్ను గణపరిచినప్పుడు దేవా, అయ్యా నీ వాక్యాన్ని మేము ధ్యానించినప్పుడు దేవా, పెద్దలతోటి ప్రధానులతో మమ్మల్ని కూర్చుండబెడుతున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దరిద్రులం బీదలమైన మమ్మల్ని దేవా, ఎన్నికలేని మమ్మల్ని దేవా, పెంట కుప్ప మీద నుండి దేవా, అయ్యా ఇదిగో ఉన్నత స్థానాల్లోకి దేవా మమ్మల్ని ఎక్కిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎక్కలేనంత ఎత్తైన కొండకి దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని ఎక్కిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రజానికి వందనాలు, వందనాలు, వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నువ్వు చేసిన మేళ్లను బట్టి దేవా, నువ్వు మా ఇలా చూపిన ఉపకారమును బట్టి దేవా, అయ్యా ఇదిగో నీ దయను, నీ కనికరమును బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా దయాళుడు, ఆయన కరుణ చూపి దేవా ఇదిగో తండ్రి నీ కరుణతో మమ్మల్ని నింపి బలపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో దీర్ఘశాంతముతో దేవా, మహాకనికర సంపన్నతో దేవా, కరుణ వాత్సల్యంతో దేవా మమ్మల్ని ప్రేమించున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమామయడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దయామయడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కృప మా మీద కుమ్మరిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ పరిశుద్ధ స్థలములోకి దేవా, నీ పరిశుద్ధ సన్నిధిలోకి దేవా మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకుంటున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎక్కలేనంత ఎత్తైన కొండకి దేవా, నీకు సమీపముగా రావడానికి దేవా
దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి నీ సన్నిధికి చేర్చుకున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సన్నిధిలో ఉన్న దేవా సంపూర్ణ సంతోషాన్ని, సమాధానాన్ని మాకు దయచేస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితాల్లో నువ్వు చేసిన ఆశ్చర్యమైన క్రియలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుతాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. లెక్కలేనన్ని మేలును బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితాల్లో జరిగిన గొప్ప సంగతులను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి గతించిన కాలమంతా దేవా అయ్యా నీ మహాకృపలో దాయిలో దేవా మమ్మల్ని భద్రపరిచి దేవా నీ కృపా క్షేమములతో మమ్మల్ని నింపి బలపరిచినవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆరోగ్యాలు మాకు దయచేసినవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సుఖ సంతోషములు మాకు దయచేసినవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వ సంపదలతో దేవా మమ్మల్ని తృప్తిపరిచినవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని సమృద్ధిగా పోషించిన మా పోషకడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఎంత మంచి కృపతో దేవా నీ శాశ్వతమైన ప్రేమతో దేవా నీ శాశ్వతమైన కృపతో దేవా మమ్మల్ని దేవా ఇదిగో దీవించి ఆశిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి కృప మా ఇళ్లకు చూపినవడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ఆది నుండి అంతం వరకు నువ్వు నడిపించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాకు దేవా ప్రధాన యాజకుడిగా దేవా అయ్యా మా యాజకుడిగా దేవా అయ్యా ఇదిగో తండ్రి మాకు తండ్రిగా దేవా ఆరాధనకు యోగ్యుడిగా దేవా నీవుండి ఆరాధన అంతా నడిపించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సహాయం మాకు దయచేయబడొచ్చున్నాను. మా స్తుతుల సింహాసనం మీద ఆశీనికమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కృపతో దేవా చేరి వచ్చిన ప్రతి బిడ్డ దేవా మా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో దేవా నిన్ను ఆరాధించే కృప మాకు దయచేయబడొచ్చున్నాను. నీ ఆత్మతో బలపరచబడొచ్చున్నానయ్యా. నీ ఆత్మాభిషేకాన్ని మా మీద కుమ్మరించి దేవా నీవు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఇదిగో దేవా నీ సహాయం మాకు అనుగ్రహించమని నీవే మాకు తోడుగా ఉండి నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మాకు అనుగ్రహించి ఆరాధన అంతటి నువ్వు జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యోబు యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. యోబు 11వ అధ్యాయము 17వ వచనం. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. దేవుడి చిన్న వాక్యాన్ని దేవుడు మన జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేర్చును గాక. ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయా స్తోత్రం 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 స్తోత్రం. రాజాదిరాజా ప్రభులకు ప్రభువా ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా ఇదిగో తండ్రి అయా నువ్వు ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకొని దేవా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. నీ సహాయం మాకు దయచేయమడుచున్నాను. మహాకృపగలవాడా దయగలవాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా జీవితాలను దేవా మధ్యాహ్న కాలం వెలుగువలే దేవా ప్రకాశమానంగా మార్చబడుచున్నానయ్యా. చీకట్లో ఉన్న మమ్మల్ని దేవా అరుణోదయ కాంతి వలె దేవా మా జీవితాలను మారుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఈ వాగ్దానంలో ఉన్న మర్మాన్ని దేవా రహస్య నిధిని మాకు దయచేయమడుచున్నాను. అయ్యా ఇదిగో నీ జ్ఞానం మాకు దయచేయమడుచున్నాను. నీ దైవికమైన జ్ఞానంతో మమ్మల్ని నింపి బలపరచడుచున్నానయ్యా. అయ్యా వాక్యమే ఉన్న దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. వెలుగే ఉన్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ స్వరాన్ని మాకు వినిపింపజేయమడుచున్నాను. అయ్యా నీ స్వరాన్ని వినగలిగే చెవులు మాకు దయచేయమడుచున్నాను. పరిశుద్ధాత్ముడా ఇదిగో తండ్రి ఆత్మ అభిషేక్తుడా నీ కొందనాలు చెల్లిస్తూ దేవా నువ్వు మాతో దేవా దేవా సూటిగా మాట్లాడమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నువ్వు మాట్లాడితే దేవా మా జీవితాలు దేవా వెలుగుమయంగా మారుతాయ్యా. అయ్యా అరుణోదయ కాంతి వలె దేవా మా జీవితాలు మారుతాయ్యా. అయ్యా నువ్వు మాట్లాడమడుచున్నానయ్యా. మాట్లాడే దేవుడు వెన్నవాడా ఇదిగో తండ్రి మా ప్రార్థన ఆలకించి దేవా నువ్వు మాతో మాట్లాడమడుచున్నాను. చేరవచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దేవా వారి హృదయాలకు కావలసిన దేవా జీవపు ఆహారమైన మన్నాతో తృప్తిపరచబడుచున్నాను. నీ గుప్పులు విప్పి వారిని బలపరచబడుచున్నాను. అయ్యా నీ సహాయముతో దేవా అయ్యా వారి జీవితాల్లో దేవా నువ్వు చూపిస్తున్న వెలుగును దేవా వారికి కనిపించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి కృపగలవాడా దయగలవాడా దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవా మా మధ్య ఇదిగో తండ్రి నిత్యులకు తండ్రివై దేవా నిరంతరము దేవా అయ్యా ఇదిగో నీ సన్నిధిలో టెహిల్లా వెలుగుచుండగా దేవా అయ్యా ఇదిగో తండ్రి టెహిల్లాను దీవించబడుచున్నాను. ఆశీర్వదించి ఇదిగో తండ్రి నువ్వు మాతో మాట్లాడబడుచున్నాను. ఈ సాయంకాల సమయమందు దేవా చల్లపూట దేవా ఇదిగో నీ
మెల్లని స్వరాన్ని మాకు వినిపించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, దేవాది దేవా ఇదిగో ఎన్నికలే నన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చున్నానయ్యా. అయ్యా నీ సిలువ చాటు నన్ను భద్రపరిచి దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యాన్ని ప్రకటించగలిగే శక్తిని దాయిచేయమనొచ్చున్నాను. నీ స్వరాన్ని దాయిచేయమనొచ్చున్నాను. నీ ఆత్మ అభిషేకాన్ని కుమ్మరించి దేవా, నీవు నన్ను మరుగుపరిచి నువ్వు మాట్లాడమనొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీవు మాట్లాడితే దేవా, మాకు ఆ శక్తిని, బలాన్ని, ఆరోగ్యము దేవా, మా జీవితాలను జీవపు మార్గంలో నడిపించే కృప మాకు దొరుకుతాదయ్యా. అటువంటి మాటలు మాకు దయచేయమని, నీ ఆత్మతో మమ్మల్ని బలపరచమని, నీవే మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన మన జీవితాల్లో ఈరోజు మనతో మాట్లాడుతున్న విలువైన మాటలు ఏంటంటే, వెలుగై ఉన్న దేవుడు, వాక్యమైన దేవుడు, ఆ దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్న దేవుడు. మరి యోబు గ్రంథం 11 అధ్యాయము, యోబు గ్రంథం 11 అధ్యాయం 17 వచనంలో ఈరోజు మనతో ఇస్తున్న వాగ్దానం, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉంటును. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు దయచేస్తున్నాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన బ్రతుకులంట మధ్యాహ్న కాలం తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును అంటున్నాడు. అది చీకటి కమ్మినను, అది భయంకరమైన శ్రమ అయినను, అది ఎంత కష్టమైనను, ఆ సమయంలో దేవుని యొక్క వెలుగు మనకు అరుణోదయ కాంతి వలె ఉండును అంటున్నాడు. అటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్న దేవుడు. మన జీవితాలలో మనం చూస్తుంటాం. సూర్యుడిని ఎప్పుడైనా చూడాలనుకుంటే పగలు ఉదయించేటప్పుడు, లేదంటే మరి సాయంకాల సమయం అస్తమించినప్పుడు చూడగలుగుతాం. మధ్యాహ్న కాల సమయమందు చూడాలంటే మన కంటితో చూడలేం. అటువంటి వెలుగు కలిగి ఉంటాది. ఆ వెలుగుతో మధ్యాహ్న కాలమందు వచ్చు వెలుగు వంటి వంటి వెలుగు వంటి కాంతి వలె మన జీవితాలను ప్రకాశింపచేస్తానంటున్నాడు. ఆ సమయంలో చీకటంటూ కనబడుతదా? దేవుడు మధ్యాహ్న కాలంలో సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో మనకేమైనా చీకటొస్తదా? రాదు. అటువంటి పరిస్థితి దేవుడు మన జీవితంలో తీసుకొస్తున్నాడు. గొప్ప దేవుడండి. ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆశ్చర్యకరమైన సంగతులు మన జీవితాల్లో జరిగించే దేవుడు. ఆ అద్భుతాలు చేయగల దేవుడు. మరి ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయగల గొప్ప దేవుడు. మరి మన జీవితాలను, మన బ్రతుకులను, మన కుటుంబాలను ఆయన మధ్యాహ్న కాల తేజస్సు కంటే, ఆ మధ్యాహ్నం వచ్చే మరి ఆ వెలుగు కంటే తేజస్సుగా, ప్రకాశమానంగా, అధికముగా అంట. అది అధికముగా ప్రకాశించును అంటున్నాడు. మన జీవితాలను ఆయన ప్రకాశమానంగా చేయడానికే చీకట్లో ఉన్న వారి మీద ఆయన వెలుగుగా మన మీద ఉదయించిన గొప్ప దేవుడు. యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి, మరి అంధకారంలో ఉన్న వారి మీదకి ఆయన వెలుగుతో నింపబడడానికి ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు. ఆ వెలుగులోకి వచ్చిన వారిని ఆయన ఇంకా ఇంకా వాళ్ళ జీవితాలను, వాళ్ళ బ్రతుకులను ఎంతగా అంటే మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశమానంగా చేస్తానంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి. ఆయన వాగ్దానం చేసిన వాడు నెరవేర్చే దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. అటువంటి వాగ్దానం మన జీవితాల్లో ఈరోజు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మన జీవితాల్లో చీకటి కాలాలు వస్తాయి. కానీ దేవుడు చెప్పే మాట ఒక్కటే, చీకటి శాశ్వతం కాదు. ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఆ వెలుగులో మనం ఉన్నప్పుడు ఆయన యొక్క కాంతిలో వెలుగుతో నింపబడుతూ ఉంటాం. ఆ వెలుగును మనం, ఆ వెలుగు శాశ్వతమైనది, జీవమైనది. అది నిత్య రాజ్యానికి మనల్ని నడిపించేది. మరి దేవుడు మన జీవితాల్లో చూస్తున్నప్పుడు, ఇక్కడ చూస్తున్నప్పుడు, ఈ గ్రంథంలో చూస్తున్నప్పుడు, యోబు గ్రంథంలో చూస్తున్నప్పుడు, యోబు గురించి మరి చెప్తున్నాడు అక్కడ. యోబు అక్కడికే ఎన్నో తీవ్రమైన సమస్యలు. ఒకటేమో మరి తన కన్న బిడ్డలందరూ చనిపోయారు. ఒక పక్క తన కనిన పిల్లలందరూ చనిపోయారు. అలాగే కాకుండా తనకున్న ఆస్తులు, అంతస్తులు అన్నీ పోయాయి. మరి శత్రువులు దాడి చేసి తనకున్న సంపదనంతా దోచుకు వెళ్ళిపోయారు. అంతవరకు ఎంతో ఆస్తిపరుడై, ఎంతో సుఖ సంతోషాలతో దేవుని యందు ధనవంతుడై, ఎంతో సంతోషంతో ఉన్నవాడు ఈరోజు
తీవ్రమైన సమస్యలు అవి ఇది, అది అని కాకుండా అన్ని రకాలుగా కష్టాల ఊబిలో కూరుకుపోయి చీకటిలో గాఢాంధకారమైన చీకటి వంటి జీవితాన్ని గడుపుతున్న సమయంలో యోబు పలుకుతున్న మాటలు నా బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండునని దేవుని మీద పూర్తి విశ్వాసముతో, నమ్మకముతో యోబు పలుకుతున్న మాటలు ఈరోజు మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితాలలో కూడా అప్పుడప్పుడు శ్రమలొస్తాయి, కష్టాలొస్తాయి, మరి కన్నీరు వస్తాది. కానీ ఆ చీకటి వెనక, ఆ శ్రమ వెనక, ఆ కష్టం వెనుక దేవుడిచ్చే మేలుంటుంది. దేవుడిచ్చే సుఖం ఉంటుంది. దేవుడిచ్చే సంతోషం ఉంటుంది. దేవుడిచ్చే వెలుగులోకి నువ్వు నడిపించబడతావని దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు. చీకటి కమ్మినను అది అరుణోదయ కాంతి వలె ఉంటదంట. ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడండి. ఆ వాగ్దానాన్ని మనం పొందుకుందాం. ఈరోజు మనం దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, చూచుచున్న దేవుడు. అటువంటి దేవుని సన్నిధికి మనం చేరి ఉన్నాం. ఆయన పరిస్థితయితే యోబు పరిస్థితయితే చాలా భయంకరంగా ఉన్న పరిస్థితి. చుట్టూ ఉన్న స్నేహితులేమో తనని నిందిస్తున్నారు. తన భార్య కూడా తనకు ఉన్న భార్య కూడా నిందించి చనిపో అంటుంది. మన జీవితాల్లో కూడా మనము కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం మన జీవితాలను. చాలా ఎందుకు ఇంకా దేవుడిని పట్టుకొని కూర్చుంటున్నావు? దేవుడితోని సహవాసం ఏంటి? నీకేం చేశాడు దేవుడు? అని మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనల్ని ప్రేమించిన వాళ్ళు కూడా మనల్ని నిందిస్తూ ఉంటారు. మనల్ని కష్టపెడుతూ ఉంటారు. ఏం చూసి ప్రతిరోజు వాక్యం చదువుతావు, ప్రతిరోజు ప్రార్థన చేస్తావు, దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని స్తుతిస్తున్నావు. ఏం జరిగింది నీ జీవితంలో? నీకున్నవన్నీ కోల్పోయావే. నీకింత కష్టం వచ్చిందే, నీకింత అనారోగ్యం వచ్చిందే, నీ ఆర్థిక ఇబ్బందులన్నీ మారిపోయాయే, నువ్వున్న పాత పరిస్థితి అంతా మారిపోయిందే అని మన చుట్టూ ఉన్న వాళ్ళు నిందిస్తూ, దూషిస్తూ లెక్కలేని మాటలంటారు గానీ, మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవునిలో మనం ఉంటున్నప్పుడు దేవుడు మనకు వెలుగుగా ఉంటాడు. ఆయనే మనల్ని అరుణోదయ కాంతి వలె మనల్ని మరి మార్చగల దేవుడు. మన జీవితాలను, మన భవిష్యత్తును కూడా ఆయన బంగారు భవిష్యత్తుగా మార్చే గొప్ప దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవాది దేవుడు మనం చూస్తున్నప్పుడు మన పరిస్థితుల్లో చూస్తున్నప్పుడు అన్నిటిని కోల్పోయిన యోబు కూడా అలాగే ఉన్నాడు గాని, తన చుట్టూ ఉన్నవారు ఎన్ని దూషిస్తున్నా, ఎన్ని నిందిస్తున్నా సరే, దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. దేవుని యందు అపారమైన విశ్వాసంతో, తనకున్న అమూల్యమైన విశ్వాసంతో, నా జీవితం మళ్ళీ దేవుడు మధ్యాహ్న కాల వాళ్ళ తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును అని ఎంతో ధైర్యంతో ప్రకటిస్తున్నాడు. అవును, మనము కూడా మన జీవితాల్లో మన పరిస్థితులను చూసి, గందరగోళం ఉన్న పరిస్థితులను చూసి భయపడకుండా దేవుని యందు మనం మరి విశ్వాసం ఉంచినప్పుడు యోబు వలె మనం కూడా పలుకుతూ ఉంటాం. కాబట్టి మనం భయపడకూడదు. ఎప్పుడైనా చీకటి వెనుక వెలుగు ఉంటుంది. రాత్రి తర్వాత ఉదయిస్తాడు సూర్యుడు. అలాగే మన జీవితాల్లో కూడా కీడు తర్వాత మేలు కంపల్సరీ జరుగుతాది. శ్రమ తర్వాత దేవుడు ఆయన సంతోషాన్ని దయచేసే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుని యందు విశ్వాసంతో మనం ముందుకి సాగుతూ ఉండాలి. ఓటమి తర్వాత కంపల్సరీ విజయాన్ని దేవుడు దయచేస్తాడు. మనం ఎప్పుడు భయపడకూడదు, దిగులు పడకూడదు. మనం నమ్ముకున్నవాడు సజీవుడు, విమోచకుడు అని మనం నమ్మినప్పుడు మనకి ఈ బంధకాలన్నిటి నుంచి విడిపించే గొప్ప దేవుడు. మనం ఇది చూసినప్పుడు దేవుడి యొక్క వెలుగు శాశ్వతంగా ఉంటుంది. మొదటిగా మనం చూస్తున్నప్పుడు ఈ వెలుగు దేవుడు మన మీద ఉదయించే వెలుగు. ఆ మధ్యాహ్న కాల తేజస్సు ఎలా ఉంటది అంటే, దేవుని వెలుగు శాశ్వతమైనది. అది చీకటి తాత్కాలికమైనదే. కొంతసేపే ఉంటాది. ఆ చీకటి వెనక దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. చీకటంటే గాఢాంధకార సమయంలో ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడు. అగాధ జలములో పడి నువ్వు వెళ్ళినా అవి నిన్ను ముంచవు. అగ్నిలో పడి నువ్వు వెళ్ళినా అవి నిన్ను కాల్చవని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. అటువంటి సమస్యలు, అటువంటి పరిస్థితులు, అవి చీకటి. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి తోడుగా ఉంటున్నాడు. అటువంటి
పరిస్థితుల్లో దేవుడు ఆయన దక్షిణ హస్తాన్ని మనకి ఆ దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకుంటున్న దేవుడండి. ఆ చీకటి కొంతకాలమే, తాత్కాలికమే. కానీ దేవుని యొక్క వెలుగు శాశ్వతమైనది. చీకటి వెనక నిజంగానే ఆయన వెలుగుతో నింపుతాడు. చీకటిలో ఉన్న వారి మీదే ఆయన వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు. ఆయన ఆ వెలుగును ప్రకాశింపజేయడానికి పరమును విడిచి అద్వితీయ కుమారుడుగా ఉంటున్న దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నవాడు కూడా మన కొరకు ఈ లోకాన్ని ప్రేమించి మన చీకటి నుండి పాపమనే ఊబి నుండి ఆయన తప్పించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన గొప్ప దేవుడండి. యేసుక్రీస్తు నామములో ప్రతీదీ విజయమే. యేసుక్రీస్తు నామములో మనకి వెలుగే ఉంటుంది. యేసుక్రీస్తు నామములో మనకి అంతా మేలుగా ఉంటుంది. అటువంటి యేసుక్రీస్తు యొక్క నామాన్ని మనం కలిగి ఉన్నాం. అంత గొప్ప నామాన్ని, అంత గొప్ప కృపను మనం కలిగి ఉన్నప్పుడు మనం భయపడకూడదు. మనకొచ్చిన సమస్యల వైపు చూడకూడదు. మనకున్న పరిస్థితుల వైపు చూడకుండా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. అందుకే ఈ సమస్య వచ్చింది, ఈ శ్రమ వచ్చింది అని దేవుని వైపు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని వెలుగుతో నింపే దేవుడు. ఆ వెలుగు ఎలా ఉంటదంటే శాశ్వతంగా ఉంటాది. మనం చూస్తున్నప్పుడు దేవుని గ్రంథంలో కొంతమంది వీరులున్నారు. విశ్వాస వీరులున్నారు. వారిలో యోసేపును మనం చూసినప్పుడు యోసేపు తన తల్లిని కోల్పోయాడు. తన తండ్రి దగ్గర, తన పెద్దమ్మల దగ్గర, అన్నదమ్ముల దగ్గర పెరుగుచున్నప్పుడు ఆ 15 సంవత్సరాల్లో అతనికొచ్చిన కలలను చెప్పినప్పుడు వాళ్ళు ఎంతగానో వారి తమ్ముడి మీద పగ పెట్టుకొని వారిని చంపేద్దాం, యోసేపును చంపేద్దాం అని అనుకున్నారు. కానీ దేవుడు రక్షించాడు. దేవుడు ఎంత గొప్పగా రక్షించాడంటే వాళ్ళు తీసుకువెళ్ళి చంపేద్దాం అనుకున్న సమయంలో కూడా ఆ గుంతలో పడవేసే ఆలోచన దేవుడు దయచేశాడు. ఆ గుంతలో నుండి ఇష్మాయేలీలు తీసుకొని, ఆ మిద్యానీయులు తీసుకొని ఐగుప్తులో అమ్మివేసినప్పుడు మరి పోతీఫరు ఇంటికి వెళ్ళాడు. దేవుడు చేసే కృపలండి. చనిపోవాలంటే ఆ సమయంలోనే వారి అన్నదమ్ములు అక్కడే చంపేద్దురు. కానీ దేవుడు ఆ యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము యోసేపు మీద ఉంది గాబట్టే దేవుడు ఆ ప్రమాదం నుంచి తప్పించి, ఆ గుంత నుండి తప్పించి, మరి దేవుడు చక్కగా పోతీఫర్ ఇంట్లోకి మరి చక్కని మరి సేవకుని దగ్గరికి మరి దేవుడు పంపించాడు. ఆ పోతీఫర్ ఇంటిలో ఉంటున్నప్పుడు అక్కడ కూడా పాపము చేయమని అక్కడున్న వాళ్ళు ప్రేరేపించినప్పుడు అక్కడి నుండి తప్పించబడి దేవుడు తప్పించి చక్కగా మళ్ళీ మరి చెరసాలలో పడినప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ దేవుని మీద ఆధారపడి జీవించాడు యోసేపు. దేవుని యందు విశ్వాసంతో ముందుకు కొనసాగినప్పుడు చివరికి దేవుని యొక్క సన్నిధిలో ఆధారపడినప్పుడు ఆయన అంటున్నాడు కదా, పెద్దలతోనూ ప్రధానులతో కూర్చుండబెట్టుటకే దీనులను దరిద్రులను ఆయన లేవనెత్తును అంటున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడండి. ఆయన వాగ్దానం చేసినప్పుడు ఆయన మీద ఆనుకున్న ప్రజలని ఆయన స్తుతిస్తున్న వాళ్ళని, ఆయన్ని గనపరుస్తున్న వాళ్ళని, దేవుడే నాకు దిక్కు అని ఎదురు చూస్తున్న వారిని ఆయన ప్రధానులతో కూర్చోబెట్టాడు. యోసేపుని తీసుకెళ్ళి ఐగుప్తుకి, పరాయి దేశానికి, శత్రు దేశానికి మరి దేవుడు ఎంత గొప్ప కృప ఇచ్చాడండి. ప్రధానమంత్రిగా కృప దయచేశాడు. మన జీవితంలో కూడా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ప్రతి ప్రమాదాన్ని మన దగ్గర నుంచి ఆయన తప్పిస్తూ మనకొస్తున్న కష్టాన్ని, మనకొస్తున్న శ్రమని ఆయన తప్పించి ఆయన చేయాలన్న మన యొల్ల ఆయనకున్న తలంపులను, ఆయనకున్న చిత్తాన్ని ఆయన నెరవేరుస్తున్న గొప్ప దేవుడు. ఆ గుంత నుంచి, ఆ చెర నుండి, ఆ పాపం నుంచి తప్పించి ప్రధానమంత్రిగా, ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా దేవుడు ఏర్పాటు చేశాడు. తనకి జరిగిన కీడులన్నిటి నుంచి తప్పించాడు. అయినా తనెప్పుడు భయపడలేదు, బాధపడలేదు. తన అన్నదమ్ములు చేసిన కష్టాన్ని చూసి తనెప్పుడు దిగులు పడలేదు. దేవుడు అతని చీకటిని మహిమగా మార్చాడు. తన చీకటి బ్రతుకుని, ఆ గొంతనే చీకటిని, ఆ చెరసాలనే చీకటిని, పాపమనే చీకటిని అంతటిని దేవుడు మహిమపరిచాడు. ఎంత గొప్ప దేవుడండి. మహిమకరంగా మార్చే దేవుడు. మనకున్న చీకటిని చూసి మనం భయపడకూడదు. మనకున్న శ్రమను చూసి భయపడకూడదు. మనకున్న ఇబ్బందులు చూసి భయపడకూడదు. మనకున్న అనారోగ్య పరిస్థితుల్ని చూసి భయపడకూడదు. దేవుడు ఆ చీకటిని కూడా దేవుడు మహిమకరంగా మార్చే దేవుడు. అద్భుతంగా మార్చే దేవుడు. ఆయన వెలుగులో ఉన్న వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎంత గొప్ప కృప చూపిస్తున్నాడండి. మరి తన జీవితంలో అయితే అన్ని కీడులే జరిగాయి. తన అన్నదమ్ముల దగ్గర నుంచి
తనను అమ్మివేసిన వారి దగ్గర నుంచి, తను తను సేవ చేసిన ఆ అధికారి దగ్గర నుంచి అందరూ చివరికి రాజుగారి సేవకులు కూడా తనను మోసం చేశారు. 2 సంవత్సరాల తర్వాత మరి పిలిచారు. అయినా తను ఎంతమంది తనకి కీడు చేసినా సరే, దానిని మేలుగా ఎంచుకుంటున్నాడు. అవును, మన జీవితాల్లో కూడా మనకు వస్తున్న కీడుని మనము మేలుగా ఎంచుకుంటూ ఉండాలి. మరి చూసినప్పుడు యోసేపు ఏమంటున్నాడంటే 50 అధ్యాయము 20 వచనాన్ని చూసినప్పుడు ఎంత గొప్పగా స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, దేవుని యందు ఆధారపడిన వాళ్ళు, దేవుని యొక్క వెలుగులో జీవిస్తున్న వాళ్ళు, వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్ ఎలా ఉంటదంటే, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని, నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఎంత గొప్ప వాగ్దానం అండి. దేవుడు తన జీవితంలో నెరవేర్చినందుకు, ఆ కీడుల నుండి అన్నిటి నుంచి తప్పించి, ఆ చీకటి నుండి అంతటిని తప్పించి, దేవుని యొక్క వెలుగుతో నింపబడినప్పుడు తను చెప్పుతున్నాడు, మీరు నా జీవితంలో కీడే చేయాలనుకున్నారు గానీ, దేవుడైతే మనకి అనేక మందిని బ్రతికించేనట్లుగా మేలుకే దేవుడు ఆ కార్యాన్ని ఉద్దేశించాడు. నాకొచ్చిన ప్రమాదాలు, నాకొచ్చిన కష్టం, నాకొచ్చిన శ్రమ అంతా దేవుడు నాకు మేలే చేశాడని ఎంత గొప్పగా దేవుడిని స్తుతిస్తున్నాడండి. మనము కూడా మనకున్న కష్టాన్ని, బాధని, కన్నీటిని అంతటిని దేవుడు నాకు మేలు కొరకే, సమస్తము నాకు మేలు కొరకే జరిగిస్తున్నాడని ఆయన యందు మనం ఉంటున్నప్పుడు, మన యందు ఆయన వెలుగు ప్రకాశమానంగా ఉంటుంది. ఆ ప్రకాశమానం ఎలా ఉంటదంటే, మధ్యాహ్న కాలమందు ఉదయించే సూర్యుని వలె అత్యధికముగా, అత్యధికముగా ఆయన ప్రకాశమానంగా చేస్తాడంట. అటువంటి వెలుగును మనం కలిగి ఉండాలి. దేవాది దేవుడు ఆయన సన్నిధిలో ఉంటున్నప్పుడు చీకటిని కూడా, మన జీవితాల్లో ఉన్న చీకటి సమస్యలను కూడా మహిమకరంగా ఆయన మార్చేసే దేవుడు. కీడు వెనుక మేలును దేవుడు దాచి ఉంచే దేవుడు. అటువంటి విధంగా మనము దేవుని సన్నిధిలో విశ్వాసం, యోసేపు ఎలా అయితే విశ్వాసంతో ముందుకి కొనసాగాడో, మనము కూడా విశ్వాసంతో దేవుని వైపు చూచుచు, ఆయనిచ్చు రక్షణ వైపు చూస్తూ, ఆయన యొక్క మరి బహుమానం పొందుకునే వారిగా ఆయనిచ్చే ప్రకాశమానంలోకి నడుద్దాం. మరి రెండోది చూసినప్పుడు, దేవుడు మన జీవితాల్లో సంపూర్ణంగా మన కార్యాలు జరగడానికి చూస్తూ ఉంటాడు. అంటే ఆహ్ దేవుని యొక్క వెలుగు ఎలా ఉంటుంది? అది చీ తే మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును అంటున్నాడు. అవును. ఆ మధ్యాహ్న కాలం అంటే సూర్యుడు ఎలా అయితే ఉదయిస్తూ ఉంటాడో, కొద్ది కొద్దిగా, కొద్ది కొద్దిగా మధ్యాహ్నం అయ్యేటప్పటికి, మిట్ట మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఎలా అయితే ఆ వెలుగు, ఆ వేడి, ఆ ప్రకాశమానం, తేజస్సు ఎలా ఉంటుందో, అలా మన జీవితాలను కూడా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై ఆయన మరి తీసుకువెళ్తూ ఉంటాడు. ఆయన మన జీవితాల్లో జరగవలసిన దాన్ని, ఆయన తలంచిన తలంపులు మన జీవితాల్లో ఒక అడుగు దగ్గర నుంచి ఒక అడుగు, ఒక అడుగు నుంచి అలా ఎక్కలేంత ఎత్తైన కొండకి ఆయన మనల్ని ఎక్కించాలని చూస్తాడు. ఆ చివరి దాని వరకు, ఆ కంప్లీట్ సంపూర్ణంగా అయ్యే వరకు, ఆ వెలుగులోకి నువ్వు వెళ్ళే వరకు, ఆ తేజస్సులో నువ్వు ప్రకాశించే వరకు ఆయన తన చెయ్యి పట్టుకొని, నీ చెయ్య, నా చెయ్యి పట్టుకొని ఆయన దక్షిణ హస్తముతో మనల్ని ఎక్కాలెంత ఎత్తైన కొండకి ఎక్కించాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఆయన చెయ్యిని విడిచిపెట్టకూడదు. ఆయన విడువని, ఎడబాయని దేవుడు. కాబట్టి ఆయన చేతిని ఎల్లప్పుడూ మనం పట్టుకున్నప్పుడు దావీదును దీవించినట్లే మనల్ని కూడా దీవిస్తుంటాడు. దావీదు గొర్రెల దొడ్లో దావీదు గొర్రెలు కాచుకుంటున్న సమయంలో మరి సమూయేలు గారు వచ్చి అభిషేకించాడు. అభిషేకించిన వెంటనే రాజు అయిపోలేదు. రాజు అయిపోలేదు కానీ అభిషేకం, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్న దావీదు అంచెలంచెలుగా ఎక్కలేంత ఎత్తైన కొండకి ఎక్కాడు. మన జీవితంలో కూడా ఆ సూర్యుడు ఎలా అయితే ఉదయించి, ఉదయించి మధ్యాహ్నానికి ఎంతగా తేజరిల్లుతూ ఉంటాడో, మన జీవితాలను, మన బ్రతుకులను కూడా అంతగా దేవుడు సంపూర్ణంగా కంప్లీట్ చేయడానికి దేవుడు చూస్తూ ఉంటాడు. మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన విశ్వాసులు ఎదురు చూస్తూ ఉండాలి. అభిషేకం పొందిన తర్వాత దావీదు మరి ఎన్నో శ్రమలు పొందుకున్నాడు. మరి గొలియాతుతో యుద్ధానికి వెళ్ళాడు. సౌలు తరంబడ్డాడు. సౌలు చేత తరంబడ్డాడు. శత్రువులు తరిమారు. అయినా సరే దేవుని విడిచిపెట్టలేదు. దేవుని యొక్క అభిషేకంతో మరి చివరికి దేవుడు ఎన్నుకున్నట్లుగానే ఇజ్రాయేలు మీద దావీదును పట్టాభిషేకం జరిగింది. ఎంత గొప్ప దేవుడండి! ఆయన వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని మరి అభిషేకాన్ని తీసుకున్న తర్వాత దేవుని సన్నిధిలో
మరి ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు అంచెలంచెలుగా దావీదుని హెచ్చించినట్లే నిన్ను నన్ను హెచ్చించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన కార్యం సంపూర్ణంగా జరగాలని మన జీవితాల్లో ఎదురు చూస్తున్న దేవుడండి. అటువంటి దేవుడు. ఆయన తగిన సమయమున మనల్ని హెచ్చించే దేవుడు. కాబట్టి ఆయన యొక్క కాలం కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు దావీదు వలె మనము కూడా మరి దేవుని సన్నిధిలో ఓ మరి ఎదుగబడుతూ ఉంటాం. రెండో సమూయేలు గ్రంథం 7 అధ్యాయం 8 వచనాన్ని నుంచి చూసినప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇజ్రాయేలులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని నీవు పోవు చోటునెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. మరియు ఇజ్రాయేలీలను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వం ఇజ్రాయేలును నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడండి. ఆ వాగ్దానాన్ని ఈరోజు దావీదు జీవితంలో నెరవేర్చాడు. అటువంటి గొప్ప దేవుడండి. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన అంటున్నాడు, మన జీవితాలను మన బ్రతుకులనంట మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా మరి ఉండును అని దేవుడు మన జీవితాల మీద, ఆయన మన కుటుంబాల మీద ఆయన వాగ్దానం కుమ్మరిస్తున్న దేవుడు. ఎంత గొప్ప వాగ్దానం దయచేస్తున్నాడండి. ఆయన అంచెలంచెలుగా నిన్ను ఎదగాలని, నువ్వున్న ఉద్యోగ పరిస్థితి నుంచి, నువ్వున్న పరిస్థితుల నుంచి, నీకున్న శ్రమల పరిస్థితి నుంచి, నీకున్న కష్టాల పరిస్థితి నుంచి అన్నిటిని విడిపించి, నీకున్న బంధకాలన్నిటిని విడిపించి, ఆయన ఎక్కలేనంత ఎత్తైన కొండకి అన్ని విధాలుగా సంపూర్ణంగా ఆయన కార్యం మన జీవితంలో జరిగిస్తున్నాడు. ఆయన వెలుగులో మనం ఉన్నప్పుడు ఆయన మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఆ సూర్యుడు ఎలా అయితే ఉదయిస్తున్నాడో మధ్యాహ్నానికి వచ్చేటప్పటికి ఆ వెలుగును మనం ఎలాగైతే చూడలేకపోతున్నామో, అలా నీ జీవితాన్ని, నా జీవితాన్ని ప్రకాశమానంగా చేస్తాను అంటున్నాడు. ఆయన కార్యం సంపూర్ణంగా మన జీవితాల్లో నెరవేరుస్తది. ఎప్పుడంటే మరి సామెతల గ్రంథంలో 4 అధ్యాయం, సామెతలు 4 అధ్యాయంలో అంటున్నాడు ఆయన. 4 5వ వచనంలో అంటున్నాడు, నీ సొబుతిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయనకు ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు, మన పూర్ణ హృదయముతో ఆయన మీద ఆనుకున్నప్పుడు, మన స్వబుద్ధిని, మన ఆలోచనలు, మన తలంపులు, మన జ్ఞానము కాదు, మన బుద్ధి కాదు, దేవునికి మనం పూర్ణంగా ఆయనకి అధికారానికి అప్పగించుకున్నప్పుడు, అయ్యా మా జీవితంలో జరిగేదంతా నీ చిత్తమే అని దేవుని సన్నిధిలో ఆయన చిత్తానికి ఆయన సమర్పించుకున్నప్పుడు, మన ప్రవర్తన అంతటి యందు ఆయనకి అధికారం అప్పగించినప్పుడు, అప్పుడు ఆయన మన త్రోవలను సరళము చేసి ఎక్కలేంత ఎత్తైన కొండకి ఎక్కించే దేవుడు. దావీదు కూడా మరి దేవుని సన్నిధిలో ఎదురు చూసినప్పుడు, దావీదు హృదయానుసారుడు దేవునికి, అటువంటి విధంగా దేవునికి ఇష్టమైన వారిగా, దేవుని కార్యాలు చేసేవారుగా, ఆయన వెలుగులో నడిచేవారుగా మనం ఉన్నప్పుడు, మనల్ని కూడా దావీదును దీవించినట్లే మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు. ఎంత గొప్ప కృప చూపిస్తున్నాడండి. దావీదుని గొర్రెల దొడ్డిలో నుంచి తీసి ఇశ్రాయేలు మీద అధిపతిగా చేసిన దేవుడు ఈరోజు మనల్ని కూడా, ఎన్నిక లేని మనల్ని, దీనులను దరిద్రులను కూడా ఆయన ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కిస్తానని వాగ్దానం చేస్తున్నారు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవాది దేవుడు ఆయన అన్నాడు కదా, 113వ కీర్తన 7వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను
పైకెత్తువాడు అంటున్నాడు. ఆయన ఎంత గొప్ప వాగ్దానం దయచేస్తున్నాడండి. మన జీవితాలలో కూడా ఆయన కృప అంచెలంచెలుగా ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కించడానికి, సంపూర్ణంగా మనము ప్రకాశించడానికి ఆయన వెలుగులో మనం ఎల్లప్పుడూ నివసిస్తూ ఉండాలి. ఆయన మార్గంలో నడుస్తూ ఉండాలి. ఆయన మాటలను గాయకుంటూ ఉండాలి. అలా ఉన్నప్పుడు వాక్యమై ఉన్న దేవుడు, వెలుగై ఉన్న దేవుడు, మన మీద ప్రకాశించగలిగిన గొప్ప దేవుడు. ఆయన వెలుగు శాశ్వతమైనది. ఆ వెలుగు మన మీద ఉదయించినప్పుడు, నీతి సూర్యుడే మన మీద ఉదయించినప్పుడు, ఆ వెలుగులో మనము కూడా ప్రకాశమానంగా అరుణోదయం వలె మనకి చీకటి ఉన్నా సరే భయపడక దేవుడున్నాడు మనకు తోడు. మన పక్షాన మన కార్యాలు సఫలపరిచే దేవుడున్నాడని ధైర్యముతో మరి యోబు ఎలా అయితే మధ్యాహ్న కాలమందు మధ్యాహ్న కాల తేజస్సు కంటే మరి అధికముగా ప్రకాశించునని ఎంత ధైర్యముగా చెప్పాడో అలా మనము కూడా చెప్పగలుగుతాం. అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తగిన సమయమున మనల్ని హెచ్చించే దేవుడు. అంతే కాకుండా ఎంతగానో నేను దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నానే, అయినా నా కార్యం జరగట్లేదే అని మనం అనుకుంటున్న సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 30వ అధ్యాయము, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నాడు, మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలుచుండి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు అంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడండి. అయ్యో! నా జీవితంలో ఆలస్యం అవుతుందయ్యా! నేను ఎక్కాలనుకున్న కొండ ఎక్కలేకపోతున్నానే, నాకున్న కష్టాలను తీరలేకపోతున్నానే, నా ప్రమోషన్స్ రావట్లేదే ఉద్యోగంలోని, నేను ఇల్లు కట్టాలనుకుంటున్నానే అది అవ్వట్లేదే, నా పరిస్థితులు మారట్లేదే, నాకు ఈ సమస్యల నుంచి నేను దూరంగా వెళ్ళలేకపోతున్నానే అనుకుంటున్నావేమో, ప్రార్థన చేస్తున్నావేమో, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మన యందు దయ చూపవలననే, కరుణ చూపవలననే ఆయన ఎదురు చూస్తున్నాడంట. ఆయన యందు కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. తగిన సమయమందు ఆయనను హెచ్చించే దేవుడు. అటువంటి దేవుడండి. ఆయన మన జీవితాల్లో ఆయన వెలుగు శాశ్వతమైన వెలుగులో మనం ఉంటున్నప్పుడు మన జీవితాలన్నీ సంపూర్ణంగా ప్రకాశించాలని, ఆయన హెచ్చించాలని ఆశపడుతున్నాడు. ఆలస్యం వెనుక దేవుని యొక్క కార్యము సంపూర్ణంగా చేయడానికి ఆయన సిద్ధం కలిగి ఉన్నాడు. కాబట్టి మనం చేయవలసిందేంటంటే మన ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం అప్పగించినప్పుడు, అయ్యా! నీ చిత్తం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఇదిగో నా శ్రమ వెనక, కీడు వెనక నువ్వు మేలుతో నింపుతావని ఎదురు చూస్తున్నానని ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడి వాగ్దానాన్ని మన జీవితంలో ప్రకాశమానంగా చేసే దేవుడు, అరుణోదయం వలె కాంతిగా చేసే దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. మరి చివరిగా చూసినప్పుడు దేవుడు మన భవిష్యత్తుల్ని ప్రకాశమానంగా, కాంతివంతంగా చేయాలని చూస్తున్నాడు. అది చీకటిలో ఉన్నా సరే, చీకటి కమ్మినా సరే, అది అరుణోదయం వలె ఆయన కాంతిగా చేయాలని ఆశపడుతున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడండి. చీకట్లో కూడా వెలుగు. అసలు మధ్యాహ్నం అంటే చీకటొస్తాదా? రాదు. కానీ మరి చూసినప్పుడు సూర్యగ్రహణం అయినప్పుడు ఆ ఒక్కసారిగా ఎంత మధ్యాహ్న సమయమైనా సరే ఒక్కొక్కసారి సూర్యగ్రహణం ద్వారా చీకటిగా మారిపోతది. కానీ ఆ సూర్యగ్రహణం, ఆ చీకటి విడిన తర్వాత వచ్చే వెలుగు ఆ మామూలు సూర్యుడి వెలుగు కన్నా చాలా ఎక్కువగా ఉంటుంటదంట. చాలా రెట్లుగా ఉంటదంట. దాని యొక్క వెలుగైనా, దాని నుంచి వచ్చే వేడైనా సరే, అటువంటి విధంగా అది చీకటి కమ్మిన తర్వాత నీ జీవితంలో కూడా ఏదైనా చీకటి కమ్ముతుందా? కానీ దాని వెనక వచ్చే వెలుగు కాంతివంతంగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకున్న మన జీవితాన్ని గతాన్ని చూస్తారు. ఇలా ఉంది. నీ పరిస్థితులు ఇలా ఉండేవి కదా! ఇలా ఇలా ఉండేదానివి కదా! అని మన గతాన్ని గురించి మాట్లాడతారు గానీ, దేవుడు మన జీవితాలను బంగారు భవిష్యత్తుగా, కాంతివంతమైన భవిష్యత్తుగా మార్చాలని ఆయన వెలుగు ఎలా ఉంటుంది? మధ్యాహ్న కాల సమయంలోని వెలుగు వలె మన మీద ఆయన ఉదయిస్తున్న నీతి సూర్యుడండి. ఆయన మన భవిష్యత్తును కాంతివంతంగా మారుస్తున్న దేవుడు. మనుషులైతే గతాన్ని గుర్తు చేస్తుంటారు గానీ, దేవుడు మనకి భవిష్యత్తును చూపిస్తున్నాడు. అక్కడ మనం చూసినప్పుడు మొదటగా చూసినప్పుడు యోబేమో తన గతాన్ని చూస్తున్నాడు. తన గతాన్ని చూడట్లేదు. తన చుట్టూ ఉన్నవారు గతాన్ని చూస్తుంటే, యోబు మాత్రం ధైర్యంగా దేవునిలో ఉన్నాడు గాబట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచి చెప్తున్నాడు. నా భవిష్యత్తు దేవుడు ప్రకాశమానంగా, అత్యధికమైన వెలుగుగా ప్రకాశింపజేస్తాడని మరి యోబు ప్రకటిస్తున్నాడు. యోసేపు కూడా తనకొచ్చిన కలల ద్వారా, ఇదిగో నన్ను దేవుడు
దేవుడు ఎక్కలేంత ఎత్తైన కొండను ఎక్కిస్తాడు అని ఎదురు చూస్తున్నాడు. అలా మనం కూడా ఈ మరి దావీదు వలె అభిషేకం పొందుకున్న తర్వాత తన భవిష్యత్తుని దేవుని చేతిలో ఉందని ధైర్యముతో ఉన్నాడు. అలా మనము కూడా మన జీవితాలను కూడా బంగారు భవిష్యత్తుగా మార్చుతున్న దేవుని వైపు చూస్తూ ఉన్నత శిఖరాల మీదకి, ఆశ్రయ దుర్గం మీదకి ఎక్కిస్తున్న దేవుని వైపు మనం ఉంటున్నప్పుడు దేవుడు మన జీవితాలను కూడా గతాన్నంతా తీసివేసి, ఆ పాత జీవితాన్నంతా తీసివేసి నూతనమైన సృష్టిగా నన్ను మారుస్తున్న గొప్ప దేవుడు. చీకటి నుండి ఆయన వెలుగులోకి మనల్ని నడిపిస్తున్న దేవుడు. చీకటి కొంతకాలమే ఉంటాది. రాత్రి కొంతకాలమే ఉంటుంది. పగలు మరి దేవుని యొక్క వెలుగుతో మనం నింపబడతాం. అలా మన జీవితాల్లో కూడా ఆ చీకటి అనే దానిని దేవుడు తీసివేసి వెలుగుతో నింపే దేవుడు. మరి పేతురుని చూసినప్పుడు పేతురు కూడా మరి ఎంతగానో దేవుణ్ణి ప్రేమించి ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నప్పుడు మరి ఎప్పుడైతే యేసు ప్రభుగారు సిలువకు అప్పగించబడినప్పుడు అక్కడ మరి పేతురు కూడా దేవుడు ఎవరో నాకు తెలియదు, యేసు ప్రభు అంటే నాకెవరో తెలియదు అని 3 సార్లు నిరాకరించాడు, బొంకాడు. నాకు తెలీదు, ఆయన ఎవరో నాకు తెలీదు, నువ్వెవరో గురించి చెప్తున్నావు, ఆయన నాకు తెలియదని 3 సార్లు పేతురు నిరాకరించాడు. తర్వాత మరి యేసు ప్రభుగారు పేతురు వంక చూసినప్పుడు పశ్చాత్తాపపడ్డాడు. పశ్చాత్తాపం. అవును, మనము కూడా దేవుని సన్నిధి నుండి తప్పిపోయినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, మనం అనుకున్న కార్యాలు జరగనప్పుడు మనము కూడా తప్పిపోతుంటాం. లేదంటే లోకం పెట్టే నిందల వలన, బాధల వలన మనము కూడా తప్పిపోయి మనము కూడా అటువంటి పరిస్థితిలో ఉంటాం. కానీ పశ్చాత్తాపం, పాపం దేవుడు క్షమించే దేవుడు. ఎంత పాపినైనా ఆయన క్షమించి ఆదరించే దేవుడు. కనికర సంపన్నుడు, దీర్ఘశాంతుడు, దయాళత్వం కలిగిన వాడు, కరుణా వాత్సల్యం కలిగిన గొప్ప దేవుడండి. ఆయన ఎంతగానో ప్రేమించే దేవుడు. ఎంతగానో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం పొందినప్పుడు మరి పేతురుని దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడండి. మరి దేవుని యొక్క సన్నిధికి, సంఘానికి పునాది రాయిగా మరి పేతురుని వాడుకున్నాడు. అంత గొప్ప భవిష్యత్తుని దేవుడు దయచేశాడు. తన గతాన్ని చూస్తే మరి దేవుని సన్నిధిలో మరి దేవుణ్ణే నిరాకరించిన వాడు గాని దేవుణ్ణి దగ్గర పశ్చాత్తాపపోయాక మరి దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. మరి మత్తయి సువార్త 16 వచనం నుంచి చూసినప్పుడు అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, అయ్యా ఇదిగో నువ్వు సజీవుడైన దేవుని కుమారుడవయ్యా, మా కొరకే నువ్వు పరమును విడిచి మా కొరకు దిగి వచ్చావయ్యా అని దేవుని సన్నిధిలో యేసు ప్రభుని అన్నప్పుడు అందుకు యేసు అంటున్నారు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే కాని నరుడు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఎంత గొప్ప ధన్యత అనుగ్రహిస్తున్నాడండి. నిరాకరించాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుడెవరో తెలుసుకున్నాడు. సజీవుడైన యేసుక్రీస్తు దేవుని కుమారుడని దేవుని సన్నిధిలో మరి ఆయన స్తుతించినప్పుడు దేవుడు బహుమానం దయచేస్తున్నాడు. ఎంత గొప్ప బహుమానం అంటే, నువ్వు ధన్యుడు అంటున్నాడు. పరలోకమందున్న తండ్రి నీకు ఈ సంగతి బయలుపరిచాడు. అంతేకాకుండా అయ్యా ఇగో పేతురు, ఇదిగో నీ మీద నీ సంఘాన్ని కడతాను. పేతురు అనగా బండ. మరి ఆ బండ మీద నీతో నేను సంఘాన్ని కడతాను. ఆ సంఘం యొక్క పాతాళక ద్వారములు నీ ఎదుట నిలవనేరవని నీతో చెప్తున్నాను. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడండి. దేవుని యొక్క సంఘాన్ని పేతురు మీద కట్టాడు. అటువంటి గొప్ప భవిష్యత్తును పేతురికి అనుగ్రహించడమే కాకుండా భవిష్యత్తులో జరగబోయే దాని గురించి కూడా మరి పేతురు చెప్తున్నాడు. నువ్వేదైతే నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చానయ్యా, ఆ పరలోక రాజ్యం ఒక తాళపు చెవుల్ని నువ్వు భూలోకంలో దేన్నైతే బంధిస్తున్నావో, దేన్నైతే విప్పుతున్నావో అది పరలోకంలో కూడా విప్పబడతాయని దేవుడు
చక్కటి ధన్యత, బంగారు వాగ్దానాన్ని మరి దేవుడు పేతురుకి అనుగ్రహిస్తున్నాడు. మన జీవితంలో కూడా అటువంటి వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే దేవుని వెలుగులో మనం ఉంటూ ఉండాలి. వాక్యమైన దేవుని యొక్క వెలుగులో మనం ఉన్నప్పుడు ఆయన మన జీవితాలను, మన బ్రతుకులను మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశింపజేసే దేవుడు. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా మార్చేసే దేవుడు. యోబు జీవితంలో మరి తన తన గతాన్ని చూసినప్పుడు అంత భయంకరంగా అయిపోయింది. కానీ తను ఎంచక్కగా దేవుడు రెండింతలుగా ఆశీర్వదించాడు. అంతవరకు లేని అందమైన కుమార్తెలను దయచేశాడు. కుమారులు దయచేశాడు. ఆస్తి సంపదలు దయచేశాడు. మరి యోసేపునైతే ఆశీర్కరంగా ప్రధానమంత్రిగా మార్చాడు. ఐగుప్తుకి ప్రధానమంత్రిగా మార్చాడు. మరి 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 చూసినప్పుడు దావీదుని చూసినప్పుడు గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని ఇజ్రాయెల్ మీద అధికారిగా, రాజుగా అభిషేకం పొందుకున్నాడు. ఎంత గొప్ప కృప చూపిస్తున్నాడండి. మరి పేతురు కూడా ఎంతగా తనను దీవించాడండి. పరలోకంలో ఏదైతే భూలోకంలో ఏదైతే బంధిస్తున్నాడో అది పరలోకంలో కూడా బంధించబడుతుంది. భూలోకంలో ఏదైతే విప్పుతున్నాడో అది పరలోకంలో కూడా విప్పబడుతుందని తాళపు చెవుల గుర్తును దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అంతేకాకుండా మరి దేవుని యొక్క సంఘాన్ని తన మీద నిర్మించిన గొప్ప దేవుడండి. ఈరోజు మన సంఘాలన్నీ ఆ పేతురు అనే సంఘం మీద మనకు కట్టబడ్డాయి. అటువంటి భవిష్యత్తు నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తున్న దేవాది దేవుడు, గొప్ప దేవుడండి. ఆయన గొప్పమైన సంగతులు మన జీవితాల్లో చేస్తున్నాడు. లెక్కలేనని అద్భుతాలు మన జీవితంలో చేస్తున్నాడు. ఆయన మన యందు ఆలస్యం అవుతుంది కదా అని మనం అనుకుంటున్నాం, కానీ మన యందు దయ చూపాలని, కరుణ చూపాలని ఆయన మన యందు ఆలస్యం చేస్తున్న గొప్ప దేవుడండి. ఆయన కనికర సంపన్నుడై, ఆయన సర్వశక్తి గల దేవుడై మనల్ని కనికరించే దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు భయపడకూడదు. మనకు వస్తున్న సమస్యల వైపు, చీకటి వైపు భయపడకుండా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు విరోధి ఎవడు అని దేవుని సన్నిధిలో ధైర్యముతో అమూల్యమైన విశ్వాసం ద్వారా మనం మన జీవితాలను, మన బ్రతుకులను, మన కుటుంబాలను, మన సంఘాలను దేవుని సన్నిధిలోకి నడిపిద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. రాజాదిరాజా గొప్ప దేవా, నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా, మంచి కాప నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఉన్నతుడా, సర్వోన్నతుడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యమైన దేవా, ఇదిగో తండ్రి, అద్భుతాలు చేయడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప కృపను మా ఇళ్ళ కుమ్మరిస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. వాక్యమైన దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ వాక్యముతో దేవా మమ్మల్ని బలపరిచినవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. జుంటి తేనె దారుల కన్నా మధురమైన దేవా అయ్యా, నీ వాక్యముతో దేవా మా జీవితాలను మధురముగా మార్చాలని దేవా నువ్వు మాట్లాడిన విలువైన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో బంగారము కంటే, అపరంజి కంటే విలువైన మాటలతో దేవా అయ్యా, ఇదిగో తండ్రి మమ్మల్ని హెచ్చరిస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. విలువేలేని మా జీవితాలను దేవా నువ్వు సిలువ పెట్టి మమ్మల్ని కొనుక్కున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ కొరకు యోగ్యముగా దేవా, విలువైన వారిగా దేవా అయ్యా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకుంటున్నవాడా. ఇదిగో తండ్రి మాలో ఉన్న డాగును, కళంకమును దేవా ఇదిగో తండ్రి మాలో ఉన్న పాపాన్ని కడిగి వేయడానికి దేవా నీ పరిశుద్ధ రక్తములో దేవా మమ్మల్ని కడిగి పవిత్రపరచొచ్చున్నానయ్యా. నీ వాక్యం అనే దేవా నీటితో మమ్మల్ని ఉదక స్నానం చేయిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మేము సంపూర్ణంగా దేవా అయ్యా ఇదిగో తండ్రి విశ్వాసంలో దేవా ఎదగడానికి దేవా నీ విలువైన మాటలతో మమ్మల్ని బలపరిచినవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, యోబు పలికినట్లు దేవా మా జీవితాలు దేవా గతాన్ని చూస్తూ దేవా భయపడకుండా దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ యందు చూస్తూ దేవా అయ్యా ఇదిగో మా జీవితాలు, మా బ్రతుకులను దేవా మధ్యాహ్న కాల సమయమందు దేవా అయ్యా తేజస్సు వలె దేవా అధికముగా ప్రకాశించే విధంగా దేవా మా జీవితాలను దేవా నువ్వు మారుస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. చీకట్లో ఉన్న మమ్మల్ని దేవా అయ్యా అరుణోదయ కాంతితో నింపుతున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. చీకటి నుండి మమ్మల్ని విడుదల చేస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. బంధకాల నుండి విడుదల చేస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో మాకున్న సమస్యల నుంచి దేవా నీ వాక్యముతో దేవా మమ్మల్ని విడుదల చేస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను.
చెల్లిస్తున్నానయ్యా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. అయ్యా ఇదిగో నీ యందు మేము ఎదురు చూస్తున్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో నీ కనికరాన్ని మేము కోరుకుంటున్నప్పుడు దేవా, అయ్యా దాసుల కన్నులు యజమానుల తట్టు దేవా, వారి చేతి తట్టు చూస్తున్నట్లు దేవా, నీ దయ పొందుకోవాలని, నీ కరుణ పొందుకోవాలని మేము ఎదురు చూస్తున్నప్పుడు దేవా, మా జీవితాలు ఇదిగో తండ్రి మేము ఎదురు చూస్తున్న కార్యాలు ఆలస్యం అవుతున్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో మా ఇందు దయ చూపుతున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. కనికరం చూపిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మా జీవితాలను దేవా, చీకట్లో ఉన్న శ్రమలో ఉన్న మా జీవితాలను దేవా, గడాంధకారంలో ఉన్న మా జీవితాలను దేవా, అయ్యా ఇదిగో తండ్రి మరుణోదయ కాంతి వలె దేవా, మధ్యాహ్న కాల తేజస్సు వలె దేవా, అధికముగా ప్రకాశింపజేస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత కృపను మాయలో చూపిస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యోబు జీవితాన్ని దేవా, అయ్యా ఇదిగో రెండింతలుగా ఆశించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. దయాదన్ దేవా, అలా యోసేపుని జ్ఞాపకం చేసుకునేవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. గుంత నుండి దేవా, శ్రమ నుంచి, పాపం నుంచి దేవా, అయ్యా చెరసాల నుండి దేవా విడిపించి ఇదిగో తండ్రి దేవా ఐగుప్తుకే దేవా, అయ్యా ఇదిగో ప్రధానమంత్రిగా ఏర్పాటు చేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా కీడు వెనక దేవా మాకు మేలు దాచించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నారు. అయ్యా ఇదిగో తండ్రి తనకున్న కీడులన్నిటినీ చూడట్లేదయ్యా. అయ్యా ఇదిగో మా అమ్మాయికి ఆ కీడు ఇదిగో నాకు మేలు కొరకే జరిగిందని ఎంతగా చెప్పుతున్నాడయ్యా. అటువంటి విధంగా దేవా మేము కూడా ధైర్యముగా దేవా మా కీడు వెనక మేలు జరుగుతాది, మా శ్రమ వెనక దేవా సంతోషం కలుగుతాది అని దేవా ధైర్యంగా చెప్పగలిగే విశ్వాసాన్ని మాకు దయనింపజేయమని అడుగుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కృపతో దేవా విశ్వాసంలో ఎదిగే కృప మాకు దయచేయమడుచున్నాను. నీ యందు చూసే కృప మాకు దయచేయమడుచున్నానయ్యా. అయ్యా నీ కనుదృష్టి మా మీద ఉంచబడుచున్నాను. అయ్యా నీ దయగల హస్తంతో మమ్మల్ని దీవించబడుచున్నానయ్యా. మమ్మల్ని ఆశీర్వదించబడుచున్నాను. మహోన్నత దాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. దావీదుని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. దావీదు ఇదిగో తండ్రి గొర్రెల దొడ్లో ఉన్న దావీదును తీసుకెళ్ళే దేవా, అయ్యా ఇజ్రాయేల్ మీద దేవా, అయ్యా ఇదిగో తండ్రి రాజుగా అభిషేకం చేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ హృదయానుసారుడుగా దేవా, నీకు ఇష్టమైన వాడిగా దేవా నువ్వు ఏర్పాటు చేసుకున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితాల్లో కూడా అంచెలంచెలుగా దేవా మేమెక్కలేని ఎత్తైన కొండకి దేవా మమ్మల్ని ఎక్కిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా ఇదిగో తండ్రి, దేవా ఇదిగో తండ్రి మా జీవితాలను దేవా, అయ్యా ఇదిగో తండ్రి మేము ఎక్కలేనంత మెట్లు దేవా, అయ్యా ఇదిగో మా చెయ్యి పట్టుకొని ఎక్కించబడొచ్చున్నాను. ఉన్నత స్థలంలోకి మమ్మల్ని నడిపించబడొచ్చున్నాను. నీ ఆశీర్వాదంతో మమ్మల్ని నడిపించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ వెలుగుతో దేవా, నీ శాశ్వత వెలుగుతో మమ్మల్ని నింపబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యముతో మమ్మల్ని బలపరచబడొచ్చున్నానయ్యా. అయ్యా మా జీవితాల్లో దేవా నీ కార్యము సంపూర్ణంగా జరగడానికి దేవా మా స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవా మా పూర్ణ హృదయముతో దేవా, అయ్యా మా ప్రవర్తన అంతటి యందు దేవా, అయ్యా ఇదిగో యెహోవా యందు నమ్మిక ఉంచి దేవా, అయ్యా ఇదిగో నీ యందు నమ్మిక ఉంచి దేవా, అయ్యా మా ప్రవర్తన అంతటి యందు అధికారంకు ఒప్పగిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో మా మా జీవితాల్లో దేవా నీ చిత్తమే సిద్ధించిన గాక దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ చిత్తమే మా జీవితాల్లో జరిగించేవారుగా దేవా, అయ్యా ఇదిగో దీన మనసు కలిగి దేవా నీ బలిష్టమైన హస్తాల కింద దేవా మేము ఉంటుండగా దేవా తగిన సమయమందు దేవా మమ్మల్ని హెచ్చింపజేయమనొచ్చున్నానయ్యా. కృప కలిగిన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి పేతురు వలె దేవా మేము అప్పుడప్పుడు తప్పిపోతున్నామయ్యా. మమ్మల్ని క్షమించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నిన్ను నిరాకరించిన దేవా, అయ్యా ఇదిగో మేము చేసిన ప్రతి పాపాన్ని దేవా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. పశ్చాత్తాపడినప్పుడు దేవా ఎంత పాపినైనా క్షమించే గొప్ప దేవుడవయ్యా. దేవా దేవాది దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను. కనికర సంపన్నుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రేమామయుడా నీ కొందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో మేము చేసిన ప్రతి పాపాన్ని క్షమించి దేవా నీ రాజ్యానికి దేవా మమ్మల్ని వారసులుగా చేసుకోవడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవా ఇదిగో తండ్రి దేవా పేతురును దీవించినట్లు దేవా మమ్మల్ని కూడా దీవించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ ఆశీర్వాదాన్ని మా మీద కుమ్మరించబడొచ్చున్నాను. అయ్యా నీ కృపతో మమ్మల్ని ఆదరించబడొచ్చున్నానయ్యా. నీ కృపతో దేవా నీ వెలుగుతో దేవా మమ్మల్ని బలపరచబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి చీకట్లో ఉన్న దేవా దేవా ఇదిగో వెలుగులోకి మమ్మల్ని నడిపించిన కూడా అనేక మందికి వెలుగు ఇచ్చేవారుగా దేవా మమ్మల్ని నీ కొరకు వాడుకోబడొచ్చున్నాను. దీప
దీపస్తంభాల వలె మమ్మల్ని వాడుకోబడొచ్చున్నాను. నీ వాక్యముతో మా హృదయాలను వెలిగింపజేయడొచ్చున్నాను. నీతి సూర్యుడే దేవా మా మీద నువ్వు ఉదయించినప్పుడు దేవా అయ్యా నీ కృపతో మేము వెలిగించబడతామయ్యా. నీ దయతో మేము దేవా అనేక మందిని రక్షించే కృప మాకు దయచేయబడొచ్చున్నానయ్యా. దయగలవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దేవా అయ్యా మీరే దీవించండి, ఆశించండి. వారి సరిహద్దులను విశాలపరచబడుచున్నాను. దయతో వారిని కాపాడి వారు చేస్తున్న ప్రతి పనిలో మీ హస్తాన్ని ఉంచబడుచున్నానయ్యా. దయగల దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇంతవరకు దేవా వాక్యాన్ని విత్తిన గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విత్తనాన్ని దేవా బహుగా ఫలింపజేసి దేవా నీ కృపలో వర్ధిలింపజేయమని అనేక హృదయాలకు దేవా ఆదరణ కలిగిన వాక్యంగా దీన్ని మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.